ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కీర్తనల గ్రంథము 130:4. మనం నమ్మిన దేవుని యొద్ద అన్ని సమృద్ధిగా దొరుకుతాయి. వాటిలో క్షమాపణ కూడా ఉంది. మన ప్రభువు ఎంతటి పాపినైనా సరే క్షమించగలడు. అందుకే చాలా మంది క్రైస్తవులు దేవుని యొక్క ఆ తత్వాన్ని బట్టి తప్పులు చేసేసి ఇష్టానుసారంగా జీవించేసి మరలా దేవుణ్ణి క్షమాపణలు అడిగేస్తారు. దేవుడు క్షమించేవాడు కదా, మరి జాగ్రత్త. నీ చులకన మితిమీరితే పర్యవసానం వేరేగా ఉంటుంది. ఇంకా ఎంతకాలం పడి లేచి ఒక చోట అలా నిలబడాలని లేదా నీకు? లేకపోతే దేవుడు ఎప్పుడు క్షమిస్తూనే ఉంటాడని పడిపోతున్నావా? పడద్రోయబడిన దేవదూత గతి ఏమైందో నీకు గుర్తుందా? నిన్ను అలా పడేసే స్థితికి నువ్వు తెచ్చుకోకు. ఎంత క్షమాగుణం గలవాడో అంతకంటే రౌద్రుడు నా ప్రభు అని మర్చిపోవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.